ఒకసారి మత్తయి 6 మళ్ళీ వెళ్ళండి. జరా మత్తయి 6 and verse number 6. రైట్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంట? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. మా ఇంట్లో గదులు లేవు అని అంటారు, నాకు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. వస్తుందా రారా? ఫ్రెష్గా ఆలోచించకండి. ఇది ఎవరైతే చదువుతారో చిన్న చిన్న పిల్లలు ఏం అర్థం చేసుకుంటారంటే, యేసుప్రభు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చేసుకోవాలంట. తండ్రి నాకు అది లేదు కదా, ఇక ప్రార్థన చేయరు. గది లేదు, రహస్యమైన గది లేదు మా ఇంట్లో 2 గదులు ఉన్నాయి. ఎప్పుడు మా అన్ననో మా అక్కనో ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళాలంటే చిదిరించుకుంటుంది. ఇక నేను ఏం చేయాలి? ఏం చేయలేను. సో యేసుప్రభు మరి చెప్పింది చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. సో ఆయన ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏం చేయాలి? గది లేని వాళ్ళు ఆలోచిస్తే ఏం చేయాలి? గది కట్టుకుందామా? ఏం చేస్తుంది? ఆలోచించాను. అప్పటిలోకి ఇంకొక స్విచ్ చదవాలి. భౌతికంగా ఫస్ట్ బహిరంగంగా అంటే రూమ్ ఒకటి ఉన్నది సరే, కానీ మనం ప్రార్థిస్తున్నాక అయితే సమయం ఉందో అది అంటే మన మైండ్ నుంచి ఫస్ట్ ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు డిలీట్ చేయాలి. ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకొని ఒక దగ్గర చేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా నువ్వు ఒక ఆకాశం చూస్తూ కూడా మనసులో కూడా ఏకాగ్రత నిబద్ధతతో కూడా ప్రార్థన చేయొచ్చు అని నాకు ఉద్దేశం. రైట్. సో ఆ స్క్రిప్చర్ దొరికింది. ప్రకటన 3:20 అని కరెక్ట్ చదవండి. గట్టిగా చదువు కొంచెం. చిట్టి మైక్ ఉందా చూడు, మైక్ కొంచెం మైక్ ఉన్న వాళ్ళు చదివితే క్లారిటీగా చదవాలి. 3వ అధ్యాయం 20వ వచనం ప్రకటన చదువు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అలా కదా నేను ఏం కొట్టాను. మళ్ళీ చదువు ఒకసారి, మళ్ళీ చదువు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. మళ్ళీ ఇంకొకసారి బాగా అర్థం చేసుకో. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతని లోనికి కాదు, జస్ట్ బీ మెచ్యూర్. అతని లోనికి కాదు, అతని యొద్దకు. అందుకే జాగ్రత్త చదవండి. రైట్. అతని యొద్దకు వచ్చి అతనితో నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సో యేసుప్రభు వచ్చి ఈ హృదయం అనే తలుపుని ఏం చేస్తాడంట? తట్టుచున్నాడు. అవునా కాదా? సో తలుపు తట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ తలుపు ఉంది, తలుపు తడుతున్నాడంటే ఇదంతా ఏంది? ఒక గది. గది అంటే అర్థమైంది. ఇప్పుడు ఏ గది అంటున్నాడు యేసుప్రభు? అతడు మీరు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. హౌ కెన్ వి ప్రే? శరీరకంగానే ఆలోచిస్తారు. అఫ్కోర్స్ కొన్ని శరీరమైన విషయాలు యేసుప్రభు చెప్పాడు, అలానే ఆలోచించాలి. కానీ ఈ విషయం బాగా మెచ్యూర్ స్పిరిచువల్కి చెప్పాడు.
సో గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయాలంట. సో గదిలోనికి వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు గది దగ్గరకు వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? తలుపు కొడుతున్నప్పుడు ఈయన ఏం చేశాడు? తలుపు తీయాలి. తలుపు తీసినప్పుడు గదిలోనికి వెళ్ళలేదంట, ఇతని దగ్గరలో ఉన్నాడంట. అర్థమవుతుందా? అక్కడ అదే ఉందా లేదా వాక్యం? ఆయన యొద్దకు వచ్చాడంట, బట్ ఆయన లోనికి రాలేదు ఇంకా. అంటే ఏం అర్థమవుతుంది మనకి? సో హృదయం తెరవగానే లోపలికి రావట్లేదు జీసస్ క్రైస్ట్. జస్ట్ రిసీవ్ సంథింగ్ టుడే. నీ హృదయం తెరవగానే యేసుప్రభు ఇంకా రాలేదు, నీ యొద్దకు వచ్చాడు. ఇంకొచ్చాడా? నీలోకి వచ్చాడా? నువ్వు తలుపు తీయగానే వచ్చాడా? లోకి రాలేదు, బట్ నీతో ఉన్నాడంట. నీలోకి రావాలి ఇంకా. సో మనలోకి రావాలంటే మరి మన నవీన్ చెప్తున్నాడు, మన హృదయం శుద్ధిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకెవరని చెప్తారా? 20వ వచనం, 21వ వచనం. మళ్ళీ చదవండి. ఇది పక్కన పెడితే, సో మత్తయి 6కి ప్రకటన దానికి లింక్ చేద్దాం ఇప్పుడు. సో మత్తయి 6లో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ గదిలోనికి నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యండి. అవునా? రైట్. సో ఈ వ్యక్తి గది ఓపెన్ చేశాడంట. ఎందుకు యేసుప్రభు లోపలికి రాలేదు అంటే ఈ వ్యక్తి లేడల్లో దాంట్లో. అర్థమవుతుందా? ఆ గదిలో ఈ వ్యక్తి లేడు, బట్ గది ఓపెన్ చేసి అక్కడనే ఉన్నాడు. ఇట్స్ లైక్ ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే హార్ట్లో ప్రేయర్ చేస్తామో, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్రేయర్. అందుకనే జాన్ 4:24 అంటాడు, దేవుని ఆరాధించువారు ఆత్మతో కాదు, ఆత్మలోను సత్యములోను ఆరాధించాలని. సో దెర్ ఈస్ ఎ ప్లేసెస్. సో అలాగనే హృదయములో ప్రార్థన చేయాలంట, ఆత్మలో ఆరాధించాలంట. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? సో ప్రేయర్ చేయడం అంటే, సీక్రెట్ రూమ్ అంటే ఏంటిది? నీ హృదయమే. సో ఎలా ప్రార్థన చేద్దాము, ఎలా ప్రార్థన చేయాలనేది కొంచెం డీప్గా చెప్తాను. ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనసులో మాట్లాడతారని అంటారు. ఎలా మాట్లాడతారు? మనకి అర్థమయ్యేటట్టు మాట్లాడడం, మనసులో మాట్లాడుకోవడం అనేది నవీన్ చెప్తున్నాడు. సో మనసులో మాట్లాడుకోమంటే నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అంతేగా, దేవునితో కాదు. రైట్. సో హృదయములో నువ్వు రావడం అంటే ఏంటి? నీ హృదయములో నువ్వు రావడం అంటే ఏంటో తెలుసా? ఏదైతే నీ ఇంటెన్షన్ ఉందో, నీ ఒక మాట ఉందో, ఆ మాట అనేది మన హృదయంలో ఉంటుందంట. సో దేవునికి ప్రార్థన చేసేటప్పుడు నీ కాన్షియస్ మైండ్తో ప్రార్థన చేస్తారు ప్రజలందరూ. అంటే ఎలాగంటే పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ఏ సీక్రెట్ ప్లేస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు కూర్చోపో. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మా అన్ననో మా చెల్లెనో మా నాన్ననో కొట్టాడు అనుకో, యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా మా నాన్న కొట్టాడు తండ్రి అని ప్రార్థన చేస్తాం. ఏది ఆయన సన్నిధిలోకి నడిపించింది? అవునా కాదా? శ్రమ నడిపించిందా? దేవుని స్పిరిట్ నడిపించిందా? శ్రమ నడిపించింది. అనుకోవచ్చు దేవుని ఆత్మశ్రమను వాడుకొని నడిపించవచ్చు అని అనుకోవచ్చు, బట్ హూ ఈజ్ గైడింగ్ యూ? శ్రమ, సఫరింగ్. అర్థమవుతుందా? సో వాళ్ళు మనల్ని నిందలేయచ్చు, అవమానం వేయచ్చు, అవన్నీ ఏం చేస్తాయి? దాని ద్వారా ఏం చేస్తాం? దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయములో ఉన్నది దేవునికి చెప్పవంట. కాన్షియస్ మైండ్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే నీకు ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ జరిగిందో వెంటనే ఆర్ఎల్స్ 2 డేస్లోనో 1 డేలోనో దేవుని దగ్గరకు వచ్చి ఆ సిచ్యువేషన్ని గాడ్కి చెప్తావంట. దట్స్ ఎ కాన్షియస్ మైండ్. అది హార్ట్లో ఉన్నది కాదు, అది మైండ్లో ఉన్నది. సో యేసుప్రభు ఏమంటున్నాడు? నీ స్పిరిట్ నీ హార్ట్లోకి వచ్చి ప్రార్థన చేయాలంటే దట్స్ వెరీ డీప్. అది
అది మ్యాక్సిమం ఎవరు చేయరు అది. బట్ చేసిన వాడు ఈ బ్లెస్డ్ ఇన్ సీక్రెట్, ఈ బ్లెస్డ్ ఇన్ సీక్రెట్ రహస్యములో ఆశీర్వదించబడతాడంట. ఎలానో తెలుసా? కెరూబులు తెలుసా? ఎంతమంది తెలుసు కెరూబులు? ఎన్ని రెక్కలు ఉంటాయి కెరూబులకి? రైట్, 4 ఉంటాయి. సెరాఫిమ్స్ 6, అవునా కాదా? సో సీక్రెట్లో బ్లెస్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? దేవుడు నేను అభిషేకిస్తున్నప్పుడు 10 మందిని పిలిచి అభిషేకిస్తాడు. కానీ సీక్రెట్ అంటే ఏంటో తెలుసా? సెరాఫిమ్స్ అన్నీ తన రెక్కలతో కప్పుతాయంట. ఆ టైంలో గాడ్ ఏదో చేస్తాడు, నీకు అర్థం కాదు. అది దట్స్ అ సీక్రెట్ బ్లెస్సింగ్. అది ఎంతమందికి అర్థమైంది? సీక్రెట్ గ్రేస్. అది కావాలంటే ఎలా చేయాలి ప్రేయర్? సీక్రెట్ అంటే ఎలా? రూమ్లోకి వచ్చా ఏదో రహస్యమైన గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయడం అంటే ఎవరు లేని స్థలంలోకి వచ్చి ప్రార్థన చేయడమా? లేకపోతే యేసుప్రభు లాగా కొండ ఎవ్వరు లేని స్థలంలోకి ప్రే చేయడమా? కాదు. దాట్స్ నాట్ ద ఇష్యూ ఇన్ దిస్ ప్లేస్. ఏంటిదంట? నీ హృదయములో ఉన్నది ఎగ్జాక్ట్గా గాడ్కి బయలుపరచడం. కానీ అది మనిషికి కష్టం. హృదయములో ఉన్నది బయలుపరిచే ముందే ఎవరో ఒకరు నిన్ను వచ్చి తిడతారు. అప్పుడేమవుతుంది? డిస్టర్బ్ అయిన వెంటనే నీ మైండ్ గాడ్ దగ్గరకు పనిచేస్తుందంట. అయ్యా నాకు సమస్య వచ్చింది. దేవుని ఆత్మ నీ మనస్సును ఉపయోగించి వాడడంట. నీ హృదయం ద్వారా దేవునికి ప్రార్థన చేస్తాడంట. ఈ వచనం ఎంతమంది తెలుసు? ఒకసారి రోమన్స్కి వెళ్ళండి, వచనం ఉంటుంది. మాథ్యూ 26:41 ఏముంది? చదువు ఒకసారి. సరే ఇది అండి, రోమన్స్ 8:26 గట్టిగా. ఇప్పుడు ఎవరు ప్రేయర్ చేస్తున్నారు? యాక్చువల్గా పరిశుద్ధ ఆత్ముడు ప్రేయర్ చేస్తున్నాడు కాదు, చెయ్యాలి, ఆయననే చేయాలి. నువ్వు చేస్తే పనికే రాదు ఆ ప్రార్థన. నేను ఒక ప్రార్థన చేస్తా, యేసు నామంలో స్వస్థత కలుగునగాక. నా ప్రార్థనను బట్టి స్వస్థత కాదు, నాలో ఉన్న ఎవరు ప్రేయర్ చేస్తున్నా? నాలో అన్నప్పుడు నా హృదయములో అలో చేయాలంటే అదే చెప్తున్నాను. సిచ్యువేషన్స్ని బట్టి మనుషులు ప్రేయర్ చేస్తారు, అదే చెప్తున్నా. అట్లా చేసినోడు ఎప్పుడు హృదయపూర్వకంగా చేసినట్టు కాదు, అవునా? ఏదన్నా ఒక సమస్య, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, హార్ట్లో ఉన్నది గాడ్కి చెప్పాలని ఎప్పుడో ఆశ పరిశుద్ధాత్మకు ఉంటుంది. సో పరిశుద్ధాత్ముడు రెడీగా ఉంటాడు. ఈరోజు మార్నింగ్ సన్నిధికి రాగానే పరిశుద్ధాత్ముడు నీ యొక్క హృదయము ద్వారా దేవునికి సంథింగ్ చెప్పాలని ఆశపడతాడు. అట్ ద సేమ్ టైం ఏదో ఒక శ్రమ వస్తుంది, ఏదో ఒక చిల్లర శ్రమ కూడా, అది కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ తెలుసు కదా, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? తెలుసు కదా, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. సో కాన్షియస్ మైండ్లోకి రాగానే ఏం చేస్తాడంట విశ్వాసి? దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నాకు సమస్య వచ్చింది, సమస్యను బట్టి ప్రార్థన చేసినప్పుడు యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇన్ ఎ సీక్రెట్ ప్లేస్. ఇంతమందికి అర్థమవుతుంది ఈ రహస్యమైన స్థలం. ఇప్పుడు ఏం చేస్తారు ప్రేయర్ చేసేటప్పుడు? దేవుని కుమారులు ఎవరంట? దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారు దేవుని యొక్క కుమారులు. సో ఎవరైతే శ్రమ ద్వారా నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులు అని ఎక్కడైనా రాసి ఉంటుంది? దయచేసి చూపించాను. ఇక్కడ రాసి ఉందా? దేని చేత నడిపించబడాలంట? ఆత్మచేత. కానీ మనిషి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేని చేత నడిపించబడుతున్నాడు? శ్రమలు, కష్టాలు, వాడు తిట్టాడని, వీడి తిట్టాడని, లేకపోతే నాకు జాబ్ రావట్లేదని, నాకు అనారోగ్య పాలుందని, ఇది ఉందని. సో ఈ టాపిక్ నేను వస్తున్నాను. ఏదైతే ఒక సమస్య ఉందో
ఆ సమస్య ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ సమస్యను బట్టి ప్రేర్ చేస్తాం కదా, అలా చేయకూడదు అనేది ఈరోజు హోలీ స్పిరిట్ చెప్తున్నాడు. సో మరి దేన్ని బట్టి ప్రేర్ చేయాలంటే ఫర్గెట్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెన్. ఏదైతే సమస్య ఉందో, ఎప్పుడు చెప్తుంటాను కదా, చిల్లర విషయాలకు దయచేసి రెస్పాండ్ అవ్వకండి అని. అర్థమవుతుందా? ఒకరు వచ్చి తిట్టినప్పుడు రెస్పాండ్ అయినప్పుడు ఏంటి, వాడి తిట్లో నువ్వు పాలిభాగస్తులు అయినట్టే. అర్థమవుతుందా? ఒక సమస్య లేకపోతే ఎవరో ఒకరు అవమానించారనుకోండి, ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో దాని అర్థం ఏంటి, అతని మాటలో నువ్వు పాలు పంచుకున్నట్లే. సో అటువంటి వాటికి రెస్పాండ్ అవ్వదంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యోహాన్ది తల్లి గర్భంలో ఉన్న యోహాను, యేసుప్రభు, మరియమ్మ. సో మరియమ్మలో ఉన్న యేసుప్రభు ఇద్దరు వచ్చినప్పుడు యోహాన్ ఏమైందంట, సంతోషించిందా లేదా? సో దెర్ ఈస్ సమ్ ఎక్స్ప్రెషన్. ఎంతో మంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు యోహాన్ తల్లి దగ్గరికి వచ్చారు. ఏమైనా అయిందా? యేసుప్రభు వచ్చినప్పుడే రెస్పాండింగ్ అయింది. సో చిల్లర దాంట్లకు మనం రెస్పాండ్ అవ్వడం బట్టి సీక్రెట్ ప్లేస్లో ప్రార్థన చేయనట్టే. సో ఏ సమస్య అయితే మనకు వస్తుందో సమస్యను బట్టి ప్రార్థన చేసినప్పుడల్లా యు ఆర్ ప్రేయింగ్ అవుట్ ఆఫ్ ద సీక్రెట్ రహస్యమైన స్థలములో బయట ఉండి మనం ప్రార్థన చేస్తున్నట్టు. అందుకనే యేసుప్రభు వచ్చి తలుపు కొట్టగా నువ్వు లోపల లేవు కాబట్టి లోకి రావట్లేదంట, నీతో ఉన్నాడంట ఆయన, నీ యొద్దకు వచ్చాడంట, బట్ నీలోకి రావట్లేదు. స్టిల్ జీసస్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకు? హార్ట్లో నీ స్వరం ఉండాలంట. హార్ట్లో అర్థమవుతుందా? నీ స్వరము ఉండడం అంటే ఏంటి? ఏదైతే హృదయంలో ఒక బాధ ఉంటుందో, ఒక కష్టమైన బాధ ఉంటుందో అది పరిశుద్ధాత్మకు తెలుసు. సో ఏదైతే ప్రార్థన చేస్తున్నావో హలో ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మన హృదయములో స్వాగతించి ప్రార్థన అనేది చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, సమస్యను బట్టి చేయడం వల్ల మనము రహస్యమైన స్థలములో చేయనట్టే. సో Psalms 91 and verse number 1, కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం. ఇంగ్లీష్ చదవండి. (91 and verse 1). ఎవరి నీడలో ఉంటారు రహస్యం ఉన్నోడు? సర్వశక్తుని యొక్క నీడలో ఉంటాడంట. నీడంటే ఏంటో తెలుసా? చెప్తా. నీడలో ఉండడం అంటే ఒక తానుండి పరిశుద్ధంగా జీవిస్తూ ఏ పాపం చేయకుండా ఒక దగ్గర నుండి నేను మంచోని అని ఆడనే ఉన్నాడు అనుకో, అది నీడ కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. నేను ఇట్లా వెళ్తున్నా, నా నీడ ఏమవుతుంది? వస్తుందా లేదా? ఇక్కడ వెళ్తున్నప్పుడు నీడేమవుతుంది? సో గాడ్ ఎక్కడికి వెళ్తా నీడ అక్కడికి వెళ్తాదంట. నీడలో ఉన్నవాడు అట్లా వెళ్తాడంట. దట్స్ ఎ రెవల్యూషన్. సో సీక్రెట్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆల్మైటీ సర్వశక్తుని యొక్క నీడలో ఉన్నట్టే. కానీ ఇంకా ఎవరైతే పని చేయట్లేదో ఆయన పని కోసం, ఇంకా విశ్వాసంతో అలానే ఉండి విశ్వాసం పని చేయకుండా ఇంకా ఏదైతే దేవుని కోసం పని చేయట్లేరో వాళ్ళ నీడలో లేనట్టే. దేవుని యొక్క ప్రవక్త నీడలో ఉన్నట్టు, దేవుని యొక్క దైవజను నీడలో ఉన్నట్టు, కానీ సర్వశక్తుని నీడలో ఉన్నట్లు అంటే ఏంటి? ఆయన ఎట్లా నడుస్తావు అట్లా నడుస్తావంట. ఆయన నడుస్తున్నప్పుడల్లా ఆయన నీడనే నువ్వంట. సో అట్లాగా గాడ్ మనల్ని ఎంచుకున్నాడు. కానీ ఎవరికి ఆ ఒక ధన్యత ఇచ్చాడంటే ఎవరైతే రహస్యముగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఆ ధన్యత కలిగింది, లేకపోతే కష్టం అది. సో మ్యాక్సిమం క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తున్నప్పుడల్లా విశ్వాసం ఉంటుంది. దట్స్ ఎ లిమిటెడ్ ఫెయిత్. ఇంకా అలాగనే సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. సమస్య నీకు ప్రార్థన చేసేలాగా చేస్తుంది. అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు ఈ సమస్య ఉంది. ఎందుకు వచ్చినాం దేవుని సన్నిధిలోకి? సమస్య ఉంది కాబట్టి. సమస్య లేకపోతే వేరేది ఆలోచిస్తాం, ఇంకేదైనా సమస్య దోలాడుకుంటాం. అవునా కాదా? సో నెక్స్ట్ వన్, అండ్ ఆల్సో జీసస్ ఈజ్ నాట్ ఫర్ సొల్యూషన్. అంటే దేవుని దగ్గరికి రావాలి అని అనుకున్నవాడు సమస్య దోలాడతాడంట. మ్యాక్సిమం మైండ్ సెట్, మనిషిలో ఒక మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, అరే గుడికి వెళ్దాం రా అంటే ఏమంటారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నాక అంటే దేవుడు దేనికి అవసరమై ఉన్నాడు? వాళ్ళని బట్టి మాట్లాడితే అంటే పనికిరాని సమస్యలు మనం తెచ్చుకొని దేవుడేమో తీర్చాలా? అందుకే ఉన్నాడా దేవుడు? ఏ ఒక్క రోజైనా ఐఎమ్ హ్యాపీ
టుడే ఐ విల్ కమ్ టు ద చర్చ్ నాట్ బికాస్. ఎందుకు నేను చర్చికి వస్తున్నానంటే ఆనందముగా ఉన్నాను, నా ఆనందములో ఆయన కూడా పాలు పంచుకునే ఎప్పుడైతే అనుకుంటావో ఆయన ఆనందములో మనం పాలు పంచుకుంటామంట. సో నా కష్టమే ఎప్పుడు దేవుడు వినాలనుకున్నప్పుడు ఆయన ఆనందాన్ని మనం వినలేం. అర్థమవుతుందా? సో ఆయన సంతోషం మనం కావాలా, మన శ్రమ ఆయనకు చెప్దామా? ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టుకోవాలి. ఆయన సంతోషం మనకు కావాలా, మన శ్రమ ఆయనకు చెప్పుకుందామా? లే మన శ్రమలు ఆయనకు చెప్పుకుందాం, అప్పుడు సంతోషం వస్తుందని ఫీలింగ్. శ్రమ చెప్పుకున్నప్పుడు సంతోషం రాదు, ఇంకో శ్రమ తోలాడతావు. అర్థమవుతుందా? కష్టము చెప్పుకున్నప్పుడు అరే కష్టం తీరుతుందని సంతోషపడం, కష్టం ఎప్పుడైతే తీరుతుందో ఇంకో కష్టాన్ని తోలాడుకుంటాం, ఏముందా, ఏం ప్రార్థన చేద్దామా అని. సో డోంట్ ప్రే లైక్ దట్, మెచ్యూర్లెస్గా బిహేవ్ దయచేసి చేయకండి. అర్థమవుతుందా? సో దేవుని సన్నిధిలోకి రాగానే ద వే ఆఫ్ ప్రేయర్ అనేది పవర్ఫుల్గా ఉండాలి. ఈరోజు నేర్చుకున్నారా ఒక వే ఆఫ్ ప్రేయర్? ఏం ప్రేయర్ అది? సీక్రెట్ ప్రేయర్. ఎంతమంది చేస్తారు ఈరోజు నుంచి? ట్రై చేయండి. అది వల్ల కాదు నేను చేయలేకపోతున్నా అనకండి. ఏం చేయాలి? ప్రయత్నించండి. దేవుని దగ్గరికి రాగానే ఏం గుర్తుకొస్తుంది? సమస్య గుర్తుకొస్తుందా రాదా? దేవుని దగ్గరికి రాగానే ఏం గుర్తుకొస్తుంది? మా అన్న కొడుతున్నాడు, లేకపోతే మా నాన్న బాగా తిడుతున్నాడు. అది ఓన్లీ నీ కాన్షియస్లోనే ఉంటుంది. కళ్ళలో పడుకోగానే మా నాన్న తిట్టినట్టు నాకు కళ్ళు వస్తుంది అన్నప్పుడు ఏమనుకుంటాం? తిడతాడేమో, ఇక రేపేళ్ళుండో తిడతాడు, అందుకే కళ్ళు వచ్చింది. దేవుడు చూపించాడు నాకు. అంత సినిమా లేదు. చిల్లరివి దేవుడు ఎప్పుడు చూపించాడు, దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన గొప్ప దేవుడా, చిల్లరి దేవుడా చెప్పండి? మనమే అండర్స్టాండ్ చేసుకోవాలా లేదా? సో అవి మన కాన్షియస్లో నుంచి సబ్ కాన్షియస్లో వెళ్ళడం వల్ల మన కళలు వస్తాయి, అంతేగాని దేవుడు ఇచ్చిన కళలు కావవి. అర్థమైందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక దానిని ఏబిసిలు ఎంతమందికి వచ్చు? ఇప్పుడు నేర్చుకున్నారా? ఎప్పుడు నేర్చుకున్నారు? చిన్న ఉన్నావు మరి ఎట్లా గుర్తుకున్నాయి? సో రిపీటింగ్. ఫస్ట్లో నర్సరీలో ఉన్నప్పుడు ఏబీసీ అనగానే కాన్షియస్లోనే ఉంటాయి. ఎల్కేజీ యూకేజీలో పోగానే రిపీటెడ్ చేసిన వెంటనే ఆ ఏబీసీలు అనగానే సబ్ కాన్షియస్లోకి వెళ్తాయి. ఫస్ట్ క్లాస్ నుంచి ఏబీసీలు నేర్చుకోమల్లి, అది జీవితాంతం గుర్తుండిపోతాయి. ఎందుకు? అది ఏ ప్లేస్లో వచ్చేసాయి అవన్నీ? సబ్ కాన్షియస్లో. ఎప్పుడైతే సబ్ కాన్షియస్లో వస్తాయో అప్పుడప్పుడు కళలు వస్తాయి. ఏంది? స్కూల్కి వెళ్ళినట్టు కళ వస్తుంది, ఎగ్జామ్ రాసినట్టు కళ వస్తుంది. ఎందుకు? అవన్నీ సబ్ కాన్షియస్లో ఉన్నాయి. సో ఏవైతే మనకి సమస్యలు ఉన్నాయో, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడో సమస్యలను బట్టి కళలు వస్తాయి. చూసినావా? దట్స్ వెరీ డేంజర్. మనం నమ్ముతున్నాం దేవుడే ఇస్తున్నాడని. గ్రహించండి ఈరోజు. ఏం గ్రహిస్తున్నారో ఏమో మరి. సో ఆ సమస్య ఆలోచించడం వల్ల ఎక్కడికి వస్తుంది? సబ్ కాన్షియస్లో, మన లోతైన మనసులోకి వస్తుంది. అప్పుడు పడుకోగానే అది ఏమవుతుంది? పనిచేస్తుంది. కాన్షియస్ పనిచేస్తుందా? పడుకున్నప్పుడు పనిచేయదు, సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. అప్పుడు డ్రీమ్స్ అన్నీ దాంట్లోకి నుంచి వస్తాయి. అప్పుడు డ్రీమ్స్ రాగానే, ఇప్పుడు ఎవరో వచ్చి తిట్టారనుకో, ఆ తిట్టినోన్ని ఏదో వచ్చి గుద్దింది మన కళల్లో, ఏమనిపిస్తుంది? పొద్దున లేవగానే దేవుడు బాగా వేసినరా, అవుతుంది, నన్ను అన్నాడు, ఖచ్చితంగా ఈ 10 daysలో జరుగుతుంది. దేన్ని బట్టి మాట్లాడుతున్నాం? కళ. ఆ కళ ఎట్లా వచ్చింది? గాడ్ ఇచ్చాడా? 100% ఇవ్వలేదు. ఎవరు? ఆ సబ్ కాన్షియస్ నుంచి వస్తున్నారు. సో దయచేసి నీ మనసుతో ప్రార్థన చేయకండి. దేంతో చేయాలంటే హృదయముతో. గాడ్ ఏం అడుగుతున్నాడు? హృదయాన్ని అడుగుతున్నాడా? మనసున? హృదయాన్ని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? హృదయంతో ప్రే చేయండి. మనసు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య విన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అదే సమస్య ప్రార్థన చేస్తారు. దట్స్ ఎ టెంపరీ ప్రేయర్. సో ఈరోజు నేర్చుకున్నారా మరి ఆ ప్రార్థన? ఈ ప్రార్థన చేయాలంటే మనకి ఫస్ట్ నిరీక్షణ, దాంతోపాటు విశ్వాసముతో ఈ ప్రేయర్ చేయండి. ఇది చేస్తే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి ఏం చేస్తారంటే, పౌలు ఇక్కడ 2 Corinthians చాప్టర్ నెంబర్ 12. నెక్స్ట్.
ఉమ్. ఇది ఒక్కటి, ఇది మళ్ళీ మళ్ళీ చదవండి ఒకసారి. ఆ. ఆ. అతిశయపడుటకు ఇచ్చయించినను అంటే మన భాషలో చెప్పాలంటే అతిశయం అంటే గర్వం కాదు, అతిశయం అంటే ఉప్పొంగడము, ఎక్కువ సంతోషము. సో దాన్ని అంటారు. సో ఎక్కువ సంతోషపడటానికి ఇష్టపడినను, నెక్స్ట్ సత్యమే పలుకుదును, సత్యమే పలుకుదును. మనకి ఎక్కువ సంతోషం అయితే ఏం చేస్తారు? ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఎంతమంది తెలుసు? మీరు తెలియకపోతే మీరు నిజంగా యాక్టింగ్ చేసినట్టు నా ముందు. అవునా? ఎక్కువ సంతోషమైనప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తారు, ఓవర్ యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా చేస్తారు. అవునా? లేకపోతే మొత్తమే తగ్గించుకుంటారు మహానుభావులు అయితే. కానీ సత్యం చెప్తారా? ఉన్నది చెప్తారా? చెప్పరు. బికాస్ వాళ్ళ హృదయము వీళ్ళు ఎక్కువ ఉప్పొంగడం వల్ల హృదయం మారిపోతుంది. డబ్బులు లేనప్పుడు ఒక మనిషి ఒక రీతిగా ఉంటాడు, డబ్బులు ఎక్కువ వస్తే స్టైల్ మారుతుంది, బిహేవియర్ మారుతుంది. అద్దాలు పెట్టుకోలేని రోజుల్లో డబ్బులు ఎక్కువ రాగానే అద్దాలు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. సో రకరకాల వస్తువులు ప్రీషియస్వి కొనేస్తారు. ఎందుకు? ఎక్కువ సంతోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. ఎప్పుడైతే బిహేవియర్ మారుతుందో వాళ్ళు చెప్పే మాట చెప్పరు. దాన్ని ఏమంటారు? ప్రిస్టేజ్ ప్రాబ్లం. ప్రిస్టేజ్ అంటే తెలుగులో ఏమంటారు ఇలా అర్థం కావడానికి? గౌరవము, పరుగు. రైట్, పరుగు. అవునా కాదా? సో ఈ పరుగు విషయాలలోకి వస్తే, పరుగు అంటే ఈ పరుగు కాదు, పరువు. బూనా గూనా? రైట్, పరువు. రైట్, పరువు అంటే అర్థం తెలుసు కదా, ప్రిస్టేజ్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇజ్జత్, అంతే. ఇజ్జత్ అంటే ఇక అది మీకు అర్థమైంది అంటున్నాం మీ లాంగ్వేజ్లో, ఇజ్జత్ అనేది. సో ఎప్పుడైతే ఎక్కువ సంతోషం అనేది లేకపోతే ఎక్కువ ఘనత ఒక వ్యక్తికి వస్తుందో ఇజ్జత్ కోసం పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అవునా కాదా? ఏది లేకపోతే, ఎవ్వరిని వానికి ఉప్పొంగపోతే, అంటే అరే నువ్వు గొప్పోడివిరా, అసలు ఏ మాటలు లేవు, వాడు మామూలుగానే ఉంటాడు, సత్యమే చెప్తాడు. ఎప్పుడైతే ఎక్కువ ఉప్పొంగుతాడో, ఎక్కువ సంతోషం అవుతుందో అప్పుడు ఏమవుతాడు? వేరే మాటలు వస్తాయి. అవి సత్యం అంటే సత్యం కాదు. ఆ బుజ్జి చెప్పినట్టు ఎక్స్ట్రా యాడింగ్ అవుతుంది, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంకా రకరకాల మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. ఇజ్జత్ కాపాడుకోసం కోసం చేస్తారంట. కానీ పౌలు ఏంటి అక్కడ? ఉప్పొంగినప్పటికీ సత్యమే పలుకుతున్నాను. దట్ ఈస్ ద ఎబిలిటీ. అదేంటో తెలుసా? సీక్రెట్గా పొందుకున్నాడు కాబట్టి సీక్రెట్గా గాడ్ తనలో ఉండి చేపిస్తున్నాడంట. సో మిస్టేక్ చేస్తున్నాడేమో అని మనం అనుకుంటున్నాం. పౌలు విషయంలో ఉప్పొంగడం అంటే ఏంది? అరే గర్విస్తున్నాడు రా అనుకుంటాం. కానీ గాడ్ ఏం చేస్తున్నాడు? సీక్రెట్గా సత్యమే పలికిస్తున్నాడంట. ఎందుకు సీక్రెట్గా చేస్తున్నాడు? అతడు సీక్రెట్లో ప్రేయర్ చేస్తాడు కనుక. సో సీక్రెట్లో ప్రార్థన చేసేటోడు రహస్యమందున్న విషయంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో రహస్యంగా వాళ్ళలో దేవుడు పనిచేస్తాడంట. సో ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు? సత్యము పలుకుదును గనుక. ఇది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది సత్యమే పలుకుతున్నారేమో అని, అది కూడా వివేకముతో ఉన్నారని అనుకుంటారంట. ఎప్పుడు? ఉప్పొంగినప్పుడు. ముఖ్యంగా ఆడోళ్ళకి ఉంటుంది అది క్యారెక్టర్. అవునా? ఆడోళ్ళకే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే ఎక్కువ బాయ్స్కి ఉంటుందని కాదు, గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది ఆ క్యారెక్టర్. ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి ఉప్పొంగుతారో, అంటే నువ్వు చాలా మంచిదాను అంటారో, ఫట్. లేకపోతే ఒక అబ్బాయి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే ఫట్. అంటే అప్పుడు ఏమవుతుంది? ప్రిస్టేజ్ వచ్చేస్తుంది ఎమ్మటే.
ఆ మనిషి ఏం మాట్లాడకపోయేసరికల్లా ఉన్నట్టు చెప్తారు, మా డాడీ రైతు. ఎప్పుడైతే అరే నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు బాగున్నావు అనగానే మా డాడీ గవర్నమెంట్ ఆఫీసర్. అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? ప్రిస్టేజ్ వచ్చేసాది కాబట్టి. సో ఇక్కడ ఉప్పొంగడం వల్ల ప్రిస్టేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ అక్కడ సేమ్ పౌలు ఉప్పొంగాడు అంటే అతడు దేవుని విషయంలో సంతోషపడ్డాడు, ఓవర్గా చేశాడు. కానీ ఏం మాట్లాడుతున్నాడు? సత్యం మాట్లాడుతూ ఉన్నాడు. మనకేం మాట్లాడతాం ఉప్పొంగినప్పుడు? సో ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయన ఎట్లా సత్యం మాట్లాడుతున్నాడు అంటే రహస్యమందున్న దేవుడు రహస్యంగా పలికిస్తున్నాడు సత్యం. దైవజనుడు రహస్యంగా ప్రేయర్ చేశాడు కనుకనే ఆయన ప్రార్థన అంతా హృదయంతో చేశాడు. పోయి నాకు కష్టం ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఆ వ్యాధి ఉంది, లేకపోతే నాకు ఇట్లా ఉంది అట్లుందని పౌలు చేయలేదు ప్రేయర్. ఎప్పుడు చేసినా నీ మహిమ కోసమే చేశాడు. అంటే జీసస్ క్రైస్ట్ మహిమ కోసమే పౌలు ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. సో ఆయన ఏం ఉప్పొంగినా కానీ అది సత్యమే వచ్చేలాగున్న దేవుడు రహస్యంగా చేస్తున్నాడు అంట వర్క్స్. సో ఇప్పుడు అట్లా చూసుకుంటే మనం సత్యమైన మార్గం నడవాలంటే సీక్రెట్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేయాలి. చేస్తారా ఈరోజు నుంచి? ఇది ఎంతమందికి అర్థమైంది? నిజం చెప్పండి, సత్యం చెప్పండి. ఇట్లా ఇది చేతి ఒకరు నాది మీది ప్రేజ్ చేయమంటారు, స్వస్థత ప్రార్థన చేయాలా? అర్థమైంది అందరికి? రైట్. సో ఏం చేద్దాం మీరు నుంచి ప్రేయర్? రహస్యమైన గదిలోకి వెళ్ళాలి. అంటే గదిలోకి అంటే మన ఇంట్లో ఉన్న రహస్యమైన గది అదేనా? అది కాదు. గది అంటే ఏంటి? సో మనసు ఏం ప్రార్థన చేస్తుంది? అవునా కాదా? ఈరోజు చర్చికి వెళ్ళేటట్టు ఆటంకం ఉంది ప్రభువా. ఆటంకం ఎప్పుడు వచ్చింది? అవునా? సో ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం బట్టి ప్రే చేస్తారంట. దీన్ని ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇదంతా తీసుకెళ్ళి ఫస్ట్లో ఏం చెప్పానంటే నౌ. గుర్తుందా? నౌ, ఇప్పుడు ఈ లాస్ట్ దానికి కనెక్ట్ చేయాలి. నీకు రిజల్ట్ అనేది బరాబర్ వస్తుంది. సో మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ హెల్ప్ చేయాలి. రైట్. సో ఏదైతే సమస్యతో ప్రేయర్ చేస్తున్నామో అది ఎప్పుడు వచ్చింది ఆ సమస్య? అవునా కాదా? విత్ ఇన్ ఈ సెకండ్లోనో, లేకపోతే ఇప్పుడు సమస్య వస్తే 1 గంట తర్వాత ప్రేయర్ చేస్తాం, టైం వచ్చేసింది కాబట్టి. సో అంటే ఇప్పుడు అనేది పెట్టుకుంటే అది 1 hour 2 hours అది ఇప్పుడే అని అంటాం. సో ఇప్పుడని మనం సమస్యతో ప్రార్థన చేస్తున్నాం కనుక అక్కడ ఇప్పుడు అనేది ఫెయిత్తో కలిపినాడు అక్కడ యేసుప్రభు. సో ఏదైతే ఫెయిత్తో కలిపాడో అక్కడ నవ్ అన్నాడు ఇప్పుడు. సో మనం ఏంది? ఇప్పుడు సమస్యను బట్టి ప్రార్థన చేస్తాం. కానీ నిజమైన విశ్వాసి అంట ఇప్పుడు అనగానే ఫెయిత్ పనిచేస్తుందంట. విశ్వాసం అనేది నీ మాట చొప్పున కాదు, విశ్వాసం అనేది ఆయన మాట చొప్పున పనిచేయాలంట. సో అర్థమవుతుందా? సో సమస్య రాగానే ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏం ప్రార్థన చేస్తున్నాం? సమస్య. కానీ విశ్వాస కలిగిన వ్యక్తి అయితే ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. కానీ ఏం ప్రేయర్ చేస్తాడు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఆయనలో నుండి ప్రార్థన చేస్తాడంట. ఇప్పుడే, రెండు ఇప్పుడే. కాకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఫెయిత్తో ఉన్న పర్సన్ ఒకడు, ఫెయిత్ లేనోడు ఇంకో పర్సన్. ఫెయిత్ లేనోడు ఏం చేస్తూ ఉన్నాడు? కాన్షియస్ మైండ్ని బట్టి ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఫెయిత్ ఉన్నోడు ఏం చేస్తున్నాడు? హార్ట్ని బట్టి, అంటే హృదయమును బట్టి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు హృదయం ద్వారా ప్రార్థన చేస్తాడు కాబట్టి. సో మనసుతో చేసే ప్రార్థన మనిషి, హృదయంతో చేసే ప్రార్థన ఆత్మ. సో దేంతో చేస్తారో మీ నిర్ణయం. దేవుడు మీ ఒక ప్రార్థనను అని కాదు, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రార్థన చేయడం బట్టి తండ్రి అంగీకరిస్తాడంట. సో ఎందుకు అద్భుతాలు జరగవో చెప్పండి. ఇలా చేస్తే జరుగుతాయా? జరగవా? పరిశుద్ధాత్ముడు ఇది చెయ్యండి తండ్రి అంటే ఆయన వద్దంటాడా? దేవుని చిత్తము కానిది పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడా? చెయ్యడు. సో ఆయన ప్రార్థన చేయాలంటే ఆయననే నేను నడిపించాలి. సో ఏమైనా సమస్యలు వస్తే మరి అడుగుదామా? తండ్రి సమస్య తీసేయండి. ఇప్పుడు అడుగుదాం, అందరం ప్రార్థన చేద్దాం. మరి చేద్దామా? అయ్యా నాకు చాలా సమస్య ఉంది, ఇంట్లో చాలా సమస్య, అర్థం కావట్లేదు, ఇదంతా ఇన్నో ఉంది, ఇదంతా ఇన్నే తిరుగుతుంది. మనసు మైండ్లోనే. ఇక్కడ నుంచి చేయండి. ఇది సీక్రెట్ ప్లేస్. అందుకనే ఆడవాళ్ళంట ఎంత ముతుకున్న హృదయం ఉందో చెప్పరంట బయటికి. ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు.
ఎంత పోయి వృద్ధాన్ని కొట్టి కొట్టి చేతులు నవ్వాలి, కానీ వాళ్ళు మాత్రము వృద్ధంలో ఉందని చెప్పారు. ఏమైంది అంటే చెప్పారు, ఏదో చెప్తారు. అసలు చెప్పారు. బట్ ప్రాఫిట్ కెన్ సీ యువర్ హార్ట్. దొరుకుతారు కదా, నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు. నేను చెప్పా, అమ్మా ఇది అనుకుంటున్నావు, దొంగ దొరికేసా అస్సలు చెప్పా. బట్ ఐ అండర్స్టాండ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు నా దగ్గర కూడా దాచిపెడుతున్నావు అంటే గాడ్ దగ్గర దాచిపెట్టినట్టే. అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి హృదయంలో నీ మాట్లాడినా కానీ దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. బికాస్ ప్రాఫిట్ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్. ప్రవక్త పక్కన వెళ్ళిపోయాడంటే ఆల్రెడీ దేవుడు పక్కన వెళ్ళిపోయినట్టే. అర్థమవుతుందా? సో ఇక్కడ చాలామందికి వేరేలాగా అయిపోతూ ఉంటుంది. హృదయంలో నుంచి బయటికి కక్కరు వాళ్ళు చాలామంది. అది ఆన్ చేయి. సో హృదయంలో ఉన్నది కక్తారా నిజంగా గర్ల్స్? చెప్పా అంటే అస్సలు చెప్పరు. చెప్తారా? చెప్పరు. మరి దేవునికన్నా చెప్తారా? మరి దేవునికన్నా చెప్తారా? లేకపోతే మనసులో ఉన్నదే చెప్తారా? చెప్తా బుజ్జి, చెప్తావా? చెప్పలేరు గర్ల్స్. సో దయచేసి ప్లీజ్ సీక్రెట్లో ప్రేయర్ చేయండి. మీకోసమే వాక్యం. అర్థమవుతుందా? ఎందుకు చాలామంది అంటే దేవుడు బాయ్స్ని ఎందుకు వాడుకుంటాడు, గర్ల్స్ని చాలామంది తక్కువని వాడుకుంటాడు. వాళ్ళ హార్ట్ అనేది నింపబడి ఉంటుందంట మురికి కాలువలా. ఈ మైండ్ అయితే ఇట్లా కోస్తే మొత్తం పురుగులే బయటకు వస్తాయి. అంటే సమస్యలు అనే పురుగులు. రోజు దేవుని సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేస్తారు? ఈడున్నదంతా ప్రేయర్ చేస్తారంట. ఈడున్నది కాదు. సో వాళ్ళు రహస్యం అందున్న తండ్రికి ప్రార్థన చేయట్లేదు. సో వాళ్ళు రహస్యంగా లేరు. అప్పుడు రహస్యంగా ఆశీర్వదించబడరు, బహిరంగంగా దీవించబడతారు. నీ ఆశీర్వాదం సీక్రెట్గా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఒక అనాయింటింగ్ ఇచ్చాడు. ఎట్లిచ్చాడు నీకు ఏమైనా తెలుసా? తెలియదు కాబట్టి మాట్లాడతాం. తెలిస్తే అర్థం చేసుకుంటాం. తెలియకపోతే తెలుసుకునే అంటే కాదు, అది సీక్రెట్. అందుకనే రహస్యం అనేది ఎప్పుడైతే నీకు చెప్తానో అది రహస్యమే కాదు. అర్థమైందా? రహస్యం ఎప్పుడైతే నీకు చెప్తానో రహస్యం కాదు. బట్ రహస్యం నీకు చెప్పినప్పుడు అది ఏమవుతుంది? సో రహస్యము కానిదవుతుంది అది. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు చేద్దామా ఈరోజు నుంచి చేద్దామా? ఎలా చేస్తాం ప్రార్థన? ఎలా చేద్దాం? మనసుని బట్టా, హృదయాన్ని బట్టా? ఇలా చేసినప్పుడు నీ విశ్వాసం అనేది కరెక్ట్ వేలో పనిచేస్తుంది. నువ్వు వాక్యం వింటున్నప్పుడల్లా నీ హృదయం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్తే డైరెక్ట్ మనసులోకి వెళ్తే 2 రోజుల్లోకి వెళ్ళిపోతుంది. అది హృదయంలోకి వెళ్తే అవునా కాదా? సో ఈ విషయాన్ని బట్టి చూస్తే మనం దేంతో ప్రేయర్ చేయాలి ఇప్పటి నుంచి? హార్ట్లో ఉన్నవి గాడ్కి చెప్పండి. పరిశుద్ధాత్ముడు చెప్పిస్తాడు. అలాగా ఆయనకు అలవెన్స్ ఇవ్వండి. దేవుని దగ్గరికి రాగానే నీ మైండ్ ఉన్న సమస్యలు పెట్టకండి దయచేసి. అర్థమవుతుందా? చెప్పమంటారా? మనసుకు ఒక ఉదాహరణ సత్యన్ 1 Corinthians 14. థ్యాంక్ యూ జీసస్. ఇది పవర్ తగ్గిపోయింది. చదువు. ఒక్క నిమిషం అందరు వినండి. రైట్, మరి చదువు వేయవచ్చు. రెండిటితో చేస్తున్నాడంట. దేంతో? సో స్పిరిట్తో, మనస్సుతో. నెక్స్ట్ రైట్. ఇక్కడ మనస్సుది, నెక్స్ట్ వచ్చేసి హృదయం. డిఫరెన్స్ చెప్తాను వినండి. సో మనసు అన్నప్పుడు నువ్వు ఏ పనులు చేస్తున్నావో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2 days ముందు ఏదైనా జాబ్ అప్లై చేస్తే వచ్చింది అనుకోండి.
సో లేకపోతే ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, అది ఎక్కడ ఉంటుంది అంటే నీ మనసులో ఉంటుంది, హృదయానికి వెళ్ళదు వెంటనే. ఒకటి చెప్పనా, మనసు ఎప్పుడు బాధపడదు, హృదయం బాధపడుతుంది మనసును బట్టి. అర్థమవుతుందా? మనసు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఏం పెయిన్ అవుతుంది? హృదయం ఎప్పుడైతే బాధించబడుతుందో కళ్ళు రెస్పాండ్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది? కన్నీరు బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఒక దెబ్బ వేస్తామో ఫస్ట్ మనసుకు వస్తుంది, అరే నన్ను కొట్టాడరా వీడని. అప్పుడు ఏమంటే నెక్స్ట్ హృదయానికి నొప్పి వస్తుంది, అబ్బా నన్ను వీడు కొట్టాడా. తర్వాత కళ్ళకించి ఏమొస్తుంది? నీరు వస్తుంది. దెర్ ఈజ్ ఏ కనెక్షన్. సో డైరెక్ట్ హృదయానికి వస్తుందా? రావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే మనసులో ఉన్నది మనసు వరకే ఉంచుకొని అక్కడి నుంచి గాడ్కి మొరపెట్టడం స్టార్ట్ చేస్తాం. సో మనసులో ఏదైతే కలిగిందో అది హార్ట్కి రావాలంటే ఫస్ట్ ప్యూరిఫికేషన్ చేయాలి మనం. ఏది ఖ్యాతి అయినదో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది రమ్యమైనదో ఏం చేయాలంటే దాన్ని పరీక్షించి, మనసులో రాగానే తండ్రి నీకు వందనాలు, ఈ సమస్య వచ్చిందని కాదు, దేవునికి చెప్పేవి బరాబర్ ఇంపార్టెంట్వి చెప్పండి, పనికి రానివి దయచేసి చెప్పకండి. అక్కడ అన్యుల వలె ఉచ్చరించి మాట్లాడొద్దని చెప్తాడు. అన్యులు ఏం చేస్తారు? పనికి రానివి చెప్తారు. అవునా కాదా? సో పనికి వచ్చేటివి ఎప్పుడంటే మనసులో వచ్చేటివి కాదు దేవునితో చెప్పడం. ఆ మనసులో వచ్చినప్పుడు దాన్ని పరీక్షించాలంట, ఇది చెప్పాలా వద్దా. పరీక్షించినప్పుడు నీ హృదయానికి తీసుకొని వచ్చి అప్పుడు గాడ్కి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయాలి. వెంటనే ఆన్సర్ రావడం నువ్వు చూస్తావు. ఎందుకు? సీక్రెట్లో ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుని స్వరం నీతోనే మాట్లాడుతుందంట. ఆయన వెలుతురు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే మాట్లాడతాడు, ఎవ్వరికి వినిపించదు. అది ఒక్కరికే వినిపిస్తుంది. అంటే ఎందుకు ఒక్కరికే వినిపిస్తుంది? దేవుడు ఒక్కరితోనే మాట్లాడిన ఉద్దేశం కాదు అక్కడ, కానీ ఒక్కడే వింటున్నాడు. ఎందుకు? ఆయన మాత్రమే హృదయపూర్వకంగా ప్రేయర్ చేశారు. సో అర్థమవుతుందా మనస్సు హృదయంకి డిఫరెన్స్? ఎంతమందికి అర్థమైందా లేదా? సో మనసుని బట్టి చేద్దామా, హృదయాన్ని బట్టి చేద్దామా? సో దయచేసి ఎవరు క్విక్గా రెస్పాండ్ అయ్యి దేవుని దగ్గరికి రాకండి. అవి చిన్న పిల్లలు చేస్తారు. చాక్లెట్ది ఎవరైనా ఎత్తుకోపోగానే మమ్మీ చాక్లెట్ ఎత్తుకోపోయాడు. దాకా వచ్చిందా? ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చిందా? రాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చేసి మనం ఏం చేస్తాం? వాడిని తీసుకోపోతే పరీక్షిస్తాం. దొంగతనం చేస్తే పోలీసులకు చెప్దామా, పేరెంట్స్కి చెప్దామా, మా ఫ్రెండ్స్కి చెప్దామా అంటే ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? పరీక్షిస్తున్నాడా లేదా? ఎవరికి చెప్తే ఆ సమస్య తీరుతుంది, ఎవరికి చెప్తే ఏమవుతుంది, అసలు ఏం చెప్తే బాగుంటుంది, ఏ వే ఆఫ్ లైఫ్లో వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తున్నాడు మనిషి? పరీక్షిస్తున్నాడు. అంటే మెచ్యూర్గా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అంతేగాని ఇట్లా ఏదైనా పోయిన వెంటనే చక్కగా వెళ్ళి దొంగకు అదే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే కనుక వాడు చిన్నపిల్లలు లేకనే చేస్తున్నట్టు. అంతేనా కాదా? వాడు మనసుతో చేస్తున్నట్టు. సో అలాగనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా హృదయంతో చేయాలంటే ఫస్ట్ బిఫోర్ దట్ మనం పరీక్షించుకోవడం స్టార్ట్ చేయాలి. ఏంటిది? అది మనసులో ఉన్నది. దేవా నాకు సమస్య వచ్చింది, దేవా నాకు సమస్య ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది తెలియదు, వచ్చిందనే తెలుసు. వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? సంథింగ్ ఏదో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుని మహిమకు రీజన్ అయితే మంచిదే. ఇప్పుడు ఒక మనిషి మామూలుగా లోకంలో ఉన్న మనుషులు తిడతారు. ఎందుకు? పాస్ట్ని బట్టి. 5 సంవత్సరాల క్రితం ఏదో చేశా కాబట్టి వాళ్ళ మనసులో పెట్టుకొని ఏం చేస్తారు? తప్పే లేదు. అది తప్పా చెప్పండి. మన దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో వచ్చి నువ్వు తప్పు చేసావు, 5 సంవత్సరాల క్రితం ఘోరమైన పాపం చేసావు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ ఇంట్లో అదే మీ పొరుగు వాళ్ళు లేకపోతే మీ చుట్టాలు వచ్చి తిడతా ఉంటారు. ఎప్పుడు నిన్ను అస్సలు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడట్లేదు? ఎప్పుడో చేసిన పాపాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు అన్యులు తిడతారు. అది తప్ప. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? నన్ను తిడుతున్నారు ఏసయ్యా, ఎట్లా చెప్తున్నావు? దేవునికి తప్పు చేసినట్టు చెప్తున్నావు. సార్ తప్పు ఎవరు చేస్తున్నారు? మనమే చేశాం కాబట్టి వాళ్ళు తిడుతున్నారు. అది తప్పు కాదు. అంటే అదే మనసుతో ప్రార్థన చేశారు. అది సత్యం మాట్లాడట్లేదు, అబద్ధం మాట్లాడుతున్నావు దేవునితో నీకు తెలియకుండానే. ఏమని? అయ్యా నా విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు, చెయ్యట్లేదు. గాడ్ దృష్టిలో వాడు తప్పు చెయ్యట్లేదు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు? మన పాపాన్ని బట్టి వాళ్ళు తిట్టారు, తప్పు లేదు. అది లోకపరంగా అది కరెక్టే, గాడ్ సైట్లో కూడా వాళ్ళు ఆలోచించేది కరెక్టే. కానీ మనం ఏంది? దాన్ని కరెక్ట్గా పరీక్షించట్లేదు.
సో వాళ్ళు తిట్టేది తప్పు అని మనం అంటూ ఉంటాం కాబట్టి దేవుని దృష్టిలో మనం తప్పు అవుతూ ఉంటాం. అందుకనే మనసులో ఉన్నది మాట్లాడితే ఖచ్చితంగా అబద్ధాలు ఆడుతున్నట్టే. హృదయంలో ఉన్నది మాట్లాడడానికి ట్రై చేయాలి. అర్థమైంది ఇక్కడ వరకే? సో మరి ఈరోజు ఏం చేస్తాయి ఈరోజు నుంచి? అందుకే దయచేసి క్షమించండి అంటారు. మరి అందరినీ క్షమించారా? అర్థం కాలే. ఆఫ్కోర్స్ దేవుని దగ్గరే మాట్లాడాలి, అది గాడ్ దగ్గరనే మాట్లాడాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మాట్లాడదు కదా, అవునా కాదా? ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడితే ఏమవుతుంది? సమస్యలన్నీ క్రియేట్ చేసుకుంటున్నారు. సో అవన్నీ పక్కన పెడితే మీ హృదయంలో ఈరోజు ఎవరినైనా ఫర్గివ్ చేయకపోతే దయచేసి ఈరోజు చెయ్యండి. చేస్తే గనుక నీ హృదయంలోకి యేసుప్రభు వస్తాడు. నీతో ఉండడం కాదు, నీలోకి వస్తాడంట. తలుపు కొడుతున్నాడు, బట్ హృదయం తలుపు అనేది తీశాడు. ఇంకా యేసుప్రభు ఎందుకు రావట్లేదు? ఆ హృదయంలో ఫర్గివ్నెస్ అనేది రాలేదు. ఇంకా క్షమిస్తారా? క్షమించడం అంటే అర్థం ఏంటి? మర్చిపోవడం. కానీ క్షమించాం యేసయ్యా అని సన్నిధిలో, ఇగో ఆ వ్యక్తిని క్షమించాను అన్నప్పుడు బాగానే ఓకే. కానీ రేపు ఎప్పుడైతే నువ్వు డిప్రెషన్తో ఉంటావో, ఆడు ఎట్లా తిట్టిండొచ్చు, నన్ను ఆడు ఎట్లా కొట్టిండొచ్చు, నన్ను అట్లా అంటాడా, నా పరుగు తీస్తాడా? దేవుని సన్నిధిలో ఏం చేశాం? క్షమాపణ అడిగాం, మనం హృదయంలో అతన్ని క్షమించాం. క్షమించడం అంటే ఏంటి? మరిచిపోవడము. ఇలా ఉంటుంది కదా, ఏషియాలో ఉంటుంది. దేవుడు నీ పాపములను క్షమించడం అంటే ఏంటి? దేవుడు మరిచిపోయాలంట నీ పాపములన్నీ కూడా. క్షమించడం అంటే నథింగ్ బట్ మర్చిపోవడం. కానీ క్షమిస్తున్నామా నిజంగా? చెప్పండి. ఇంత ముందుకు అందరినీ క్షమించారా? క్షమించారా అనే వాళ్ళ చేతులు లేవండి. క్షమించారా? అందరినీ క్షమించారా? బరాబర్ ఒప్పుకుంటుండు. సో ఎప్పుడైతే క్షమించలేదంటానో ఒక క్వశ్చన్ వేస్తాను వెంటనే. ఏంటంటే, ఎవరెవరిని క్షమించారో అన్నప్పుడు నీకు గుర్తు చూసినావా? దాన్ని బట్టి నువ్వు క్షమించలేదని అర్థం. అర్థమవుతుందా? డీపెస్ట్ వర్డ్. ఏంజల్ ఆఫ్ గాడ్ వచ్చి అడుగుతాడు, హ్యావ్ యూ ఫర్గివెన్ సంథింగ్? ఎస్ లార్డ్. ఆయన తిట్టాడు, నేను క్షమించిన. నువ్వు క్షమించలేదు. క్షమిస్తే మర్చిపోయి ఉన్నవాడు కదా. సో ఎవరైనా వచ్చి దూతను సంథింగ్ గాడ్ వచ్చి క్షమించినావా అంటే ఆ గుర్తుకు రాదు, గుర్తుకు రావద్దు కూడా. దట్స్ ఎ రియల్ అండ్ ట్రూత్ ఫర్గివ్నెస్. అర్థమవుతుందా? మనము యేసుప్రభు దగ్గరికి వెళ్ళగానే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, దూతలో వచ్చి అడుగుతా యేసుప్రభుని, యేసయ్యా ఆ బిడ్డని క్షమించావా అని అన్నాం అనుకోండి. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, లేకపోతే సాతానే వచ్చి యేసయ్యా ఆ బిడ్డని క్షమించావా? లేదు కదా అంటే, వాట్ ఈ డుడ్ సిన్? అసలు ఏం పాపం చేశాడు ఆయన? అసలు ఏం పాపం చేయలేదు కదా నేను క్షమించడానికి అంటాడంట యేసుప్రభు. దాన్ని మర్చిపోవడము. దట్స్ ఎ ట్రూ ఫర్గివ్నెస్. అలాంటి హృదయం కోసం యేసుప్రభు ఈరోజు చూస్తున్నాడంట. మర్చిపోతారా? క్షమిస్తారా? మర్చిపోవడం అంటేనే క్షమించడం. మరి ఎంతమంది క్షమించారు? ఎవరెవరిని క్షమించారు? అవుతుంది. ఇదే క్వశ్చన్ ఒక శిష్యుడు వచ్చి అడిగాడంట యేసుప్రభు. అది సాధ్యమేనా ప్రభు అంటే, మనకు సాధ్యం కాదు, దేవుని వల్ల సాధ్యమవుతుందంట. అవునా కాదా? సో యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడంట? అవతలి వ్యక్తిని క్షమించేలాగా చేస్తాడంట. ఆయన చేస్తాడా? మనం చేయగలుగుతామా? ఆయన చేస్తాడంట. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చేయాలంట. మనం చేస్తే క్షమించాం. మనం చేస్తే ఏమంటాం? యేసయ్యా నీ సన్నిధిలో ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను, ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకుంటాం. అదే పరిశుద్ధాత్ముడు వచ్చి యేసయ్యా ఈ బిడ్డను క్షమిస్తున్నాను అనగానే ఆ థాట్ అనేది వెళ్ళిపోతుందంట. ఆ విషయంలో థాట్ రాగానే వెళ్ళిపోతుందంట. అది ఇంపాసిబుల్ అనేది మనకు అర్థమవుతుంది. బట్ దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏదైతే మనకు అసాధ్యమో దేవునికి అది సాధ్యం అంట. ఫస్ట్ ఏది అసాధ్యం మనకు తెలియాలి కదా ఆయనకు సాధ్యం కావడానికి. మనవి సాధ్యం అన్నవి దేవునికి సాధ్యమని అనుకుంటాం, కానీ మనకి ఏవైతే అసాధ్యమో అవి దేవునికి సాధ్యం అంట. ఈరోజు ఏది అసాధ్యం? మనకి క్షమించలేకపోవడం అసాధ్యం. కానీ దేవునికి ఒకటే చేయాలి, హృదయంతో ప్రేయర్ చేయండి. నీ హృదయం ఆయన హృదయం లాగా మారిపోవడం ఖాయం. అర్థమవుతుందా? సో ఈరోజు అడగండి, ఏంటి? నేను హృదయంతో ప్రార్థించే కృపను నాకు ఇవ్వండి. అడుగుదామా? కెన్ వి ప్రే టుడే?
చేద్దామా ప్రార్థన? హృదయంతో ప్రార్థించాలి. ఎంతమంది అడుగుతారు? ప్రేయర్లు అడుగుతారు ఈరోజు, నేను హృదయంతో ప్రేయర్ చేయాలి, లేకపోతే మనసుతో చేస్తావా? ఎంతో చేస్తారు, అవునా కాదా? సో హృదయములో ఉన్నవి ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్ముడు ఆయనకి ప్రార్థించేలాగున మనం అలవెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? సో ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి. ఇప్పుడు మీ నోరు తెరవాలి, చెప్పండి. ప్రార్థనలు అడగొద్దంటే అడగకుండా ప్రార్థన చేయండి. తండ్రి నేనేం అడగొద్దయ్యా అని ప్రార్థన చేయండి. అలాంటి అవిశ్వాసం తీసేయండి, ప్రార్థన చేయండి. అది అవిశ్వాసమే కదా, చెప్పాను కదా, దట్స్ ఎ మిస్టరీ అని. వచ్చే టైంకి అవన్నీ వస్తాయి అనేసి వదిలేసేయాలి కానీ దేవుడు మనల్ని చూసుకుంటాడు కాబట్టి మనం అడగాల్సిన అవసరం లేదని అంటారు. ఎస్, అంటే ప్రేయర్లో Faith. దేవునితో రిలేషన్షిప్ చేయాలి తప్ప దేవుణ్ణి అడగడం కాదు. ఏం చేయాలి? ప్రేయర్లో రాగానే సహవాసం చేయాలి. మనం సహవాసం చేయమంట, ఆయన అడుగుతామంట, నాకు ఇది ఇది. దేవుని దగ్గరికి రాగానే ఆయన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. నీ పర్సనల్ ప్రేయర్లో ఆయనతో సహవాసం చేయండి, అంతేగాని ఆయన దగ్గర ఉన్నది అడగకండి. సహవాసం చేస్తే ఆయన దగ్గరికి ఎంత దగ్గరకు వస్తాడో ఆయనలో ఉన్నవన్నీ కూడా నీ దగ్గరికి వచ్చినట్టు. అందుకే మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతుకుడి, అప్పుడు. అంతేగాని అడగమన్నాడా? ఏం వెతకమన్నాడు? అది వెతకాలి. ఈవెన్ రాజ్యాన్ని కూడా అడగకండి. సిక్, సర్చ్ ద స్పిరిట్, డోంట్ ఆస్క్ తండ్రి నీ రాజ్యం ఎక్కడుంది అడగకండి. ఎప్పుడైతే అడుగుతారో దేవుడు ఏమంటాడో తెలుసా? వెతకండి అంటాడు. సింపుల్ చెప్తున్నాను. తండ్రి నీ రాజ్యం నేను అడుగుతున్నాను అన్నప్పుడల్లా గాడ్ అంటాడు వెతుకు. సో అడగకండి, డైరెక్ట్ వెతకండి. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. సో వెతకడం అంటే అది మళ్ళీ వేరే టాపిక్ అవుతారు. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అందరికీ? జ్ఞానం నేర్చుకున్నారా? మీ స్పిరిచువల్ లైఫ్కి యూజ్ అవుతుంది అనే వాళ్ళ చేతులు లేవండి. సీక్రెట్గా ప్రార్థన చేద్దామా ఈరోజు? చేద్దామంటే ఏంటి? నథింగ్ బట్ మనసులో ఉన్నది కాదు, నీ హృదయంలో ఉన్నది గాడ్కి బయట పెట్టండి. అర్థమవుతుందా? అంతేకాని నిన్నెవరో తిట్టారని ఈరోజు ప్రార్థన చేసామనుకో, అది సీక్రెట్ పొజిషన్ కాదు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి, ప్లీజ్ బీ క్విక్. సరే, దానికి ముందు ప్రార్థన చేద్దాం. ప్రేయర్ చేసినప్పుడు గాడ్ తన శక్తి ద్వారా నింపుతాడు. ఏదైతే మనం అవతల వాడిని క్షమించలేకపోతున్నామో, మనం క్షమించే హృదయం రావాలంటే ఆయన వల్లనే సాధ్యమవుతాం. సో నేను చెప్పిన రెవల్యూషన్ని బట్టి నేను ఒకటి చెప్పానా మీకు? మీరు ఎవ్వరిని క్షమించలేరు. అందరిని క్షమించారు. సరే, కొంతమంది నన్ను క్షమించారా? కొంతమంది నన్ను క్షమించారా? అదే ఆ హృదయం అనేది ఫర్గివ్ చేయలేదు. దాట్స్ నాట్ ఎ ఫర్గివ్నెస్. నేను అదే చెప్తున్నాను. గుర్తుకు రావడం అంటే గాడ్ చెప్తాడు కదా, ఐ విల్ నాట్ రిమెంబర్ అగెయిన్. నేను మర్చిపోయింది నేను గుర్తు చేసుకోను. ఈరోజు ఒక ప్రేయర్ పాయింట్ మీకు చెప్తాను. ఎంతమందికి మతి మరుపు వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నారు? సి ద విజ్డమ్ పీపుల్. జ్ఞానం ఉన్న వాళ్ళ చేతులు లేపండి. నాకు మతి మరుపు ఉంది తండ్రి, తీసేయి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను చాలామంది చెప్పాను, మతి మరుపు ఉంటే ప్రేయర్ చేయండి తీసేస్తాడని. ఎందుకు? కొంచెం వాళ్ళు బేసిక్ లెవెల్ కాబట్టి. ఈరోజు చెప్పేది ఒకటే, ఆ మతి మరుపు ఏదో ఫర్గివ్నెస్ దగ్గర వాడుకోండి. అర్థమవుతుందా? ఏదైతే మతి మరుపు ఉందో ఫర్గివ్నెస్ దగ్గర వాడుకోండి. సో ఎప్పుడైనా సరే దేవుడు ఆ చెడు ఉన్నా సరే మనలో తీసేయి. బట్ గాడ్ వాంట్ టు మేక్ బ్యాడ్నెస్ ఇన్ టు ద గుడ్నెస్. పౌలుకున్న కోపాన్ని దేవుని కోపంగా మార్చుకున్నాడు. పౌలుకున్న రోషం ఏదైతే క్రైస్తవులను చంపాలని ఉందో, అదే రోషం ఆత్మలను పోషించేలాగా దేవుడు తయారు చేశాడంట. అంతేకాని పౌలుకున్న రోషంను తీయలేదు. పేతురుకున్న ఏమంటారు దాని, వన్ ఆఫ్ ద మైండ్ సెట్ ఉంటుంది, దుడుకుతనం. అది ఏం చేశాది తెలుసా? పీటర్కి ఎక్కువ ఆత్మను రక్షించేలాగా చేశాది ఆ క్యారెక్టర్. అంటే ఫ్రీనెస్. పీటర్కి ఏముండే? ఫ్రీనెస్.
ఎవరైనా స్త్రీ వచ్చినా ఎవరైనా పురుషుని వచ్చినా ముచ్చుకి ఇట్లా పెట్టుకునేటోడు కాదు పీటర్. ఇట్లా దర్జాగా వెళ్ళేటోడంట, ఇట్లా చేతేసి మాట్లాడేటోడంట. అర్థమవుతుందా? అదే కొంతమంది దైవజనులు వేరే రకంగా ఉంటారు. సో పీటర్కి ఉన్న క్యారెక్టర్ ఏంటి? తండ్రి ఈ దుర్గుతనం తీసేని కాదు, దాన్ని దేవుడు వాడుకున్నాడంట. సో ఏదైనా సరే దేవుడు వాడుకోగలడు. అర్థమవుతుందా? సో ఇట్లా చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. సో దట్స్ అనదర్ థింగ్. సో ఏదైనా సరే ఒక ప్రార్థన అనేది ఈరోజు చేద్దాము. అయ్యా క్షమించే హృదయము నాకు కావాలా. అన్నిటినీ మర్చిపోవడం కాదు, ఏదైతే నా విషయంలో ఒక డిస్టర్బ్ చేస్తుందో, నా శత్రుత్వం డిస్టర్బ్ చేస్తుందో దాన్ని నేను క్షమించాలా. అంటే నథింగ్ బట్ నేను మరచిపోవాలా. దేవుడు మర్చిపోయేలాగా చేస్తాడా లేదా? చేస్తాడు. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అవ్వగానే కోమలోకి వెళ్ళిపోయి ఏమైందో సంగతి తెలియదు, మర్చిపోతాడు. ఒక యాక్సిడెంటే మర్చిపోయేలాగా ఒక మనిషిని చేసేదంటే వాట్ అబౌట్ గాడ్? దేవుడు చేయలేడా? చేస్తాడు. ఏదైనా మర్చిపోయేలాగా చేస్తాడు. ఏది గుర్తుండాలో అవే గుర్తుండాలి, ఏది మర్చిపోవాలో అదే మర్చిపోవాలి. సో ఎంతమందికి ఫెయిత్తో ప్రేయర్ చేస్తారు ఈరోజు? చేద్దాం అందరం. చాలా పాయింట్స్ చెప్పాను. సరే కొంచెంసేపు నేను ఏమంటా మెమొరైజబుల్ చేద్దాం. సో ఫస్ట్ లైన్ ఎవరైనా ఒకరు ఒక పాయింట్ చెప్పండి. నీ ఫస్ట్ లైన్ అయినా నేను మీ ఫస్ట్ లైన్ నలుగురు మరి సైలెంట్గా ఉండడం అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు తప్పుడు నిశ్శబ్దంగా ఉండడం. సైలెంట్గా ఉండడం అంటే అది కాదు. యూ హ్యావ్ టు బీ సైలెంట్ సో దట్ హోలీ స్పిరిట్ విల్ స్పీక్. నువ్వు సైలెంట్ ఉంటేనే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మాట్లాడడం అంటే ఏంటి? ఏదైతే సైలెంట్ అర్థం ఏంటంటే నీ మనసులో ఉన్నది దయచేసి మాట్లాడదు. బీ సైలెంట్ అబౌట్ దట్. సో పరిశుద్ధాత్ముడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంట. ఎప్పుడైతే అది మనం సైలెంట్గా ఉన్నప్పుడు. ఏ విషయంలో సైలెంట్? మన మనసు విషయం. అర్థమైంది కదా? రైట్, అదొకటి. నెక్స్ట్ మీ లైన్ చెప్పు గట్టి చెప్పు. అర్థమైంది కదా? గుర్తుకొస్తుందా? మర్చిపోయారా? అదేం పాపం కాదు మర్చిపోవడానికి. వాక్యం అది మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం, శత్రువుని గుర్తుపెట్టుకుంటాం. రైట్, ఏం చెప్పింది ఇప్పుడు అబుజ్జి? ఎంత ఎక్కువ సంతోషంగా ఉన్నా కానీ స్త్రీలు ఏం చేస్తారు? అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడే నథింగ్ బట్ ఎక్స్ట్రా యాడింగ్ ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు తట్టుకోక. అక్కడ పౌలు ఏంటి? ఆయనకు కూడా ఎక్కువ సంతోషం వచ్చింది. ఎందుకు వచ్చింది? మూడో ఆకాశానికి వెళ్ళాడంట. రాదా? చెప్పండి. మనం దేవుని ఒక లైట్ వచ్చింది కళ్ళ ముందంటేనే వీళ్ళు ఆడిపోతుంటాం. ఆయన మూడో ఆకాశానికి వెళ్ళాడంట. రాదా? మరి ఎక్కువ సంతోషం రాదా? ఉప్పొంగడా? అయినప్పటికీ ఆయన సత్యమే మాట్లాడాడంట. సత్యం ఏం మాట్లాడాడో దానికి ముందు ఉంటుంది. ఏంటంటే, నేను మూడో హెవెన్లోకి వెళ్ళినాను కానీ శరీరంతో వెళ్ళానో ఆత్మలో వెళ్ళానో నాకు తెలీదు. అది సత్యం. మనమేం చెప్తాం? శరీరంతోనే వెళ్ళొచ్చు కన్నా గుర్తుకు లేదు. అంటే ఏం చేసుకుంటాం మనం? హెచ్చించుకోవడానికి ప్రిస్టేజ్ ప్రాబ్లం అనమాట. సో ఆ టాపిక్ని రిమెంబర్ చేశారు. నెక్స్ట్ మీ లైన్లో చెప్పు, మీ 3 మెంబర్స్లో. అది ఎట్లా రైట్. ఇదైతే అందరికి తెలుసు కదా, ఇంతమందికే చెప్పాను. నెక్స్ట్ నువ్వు మీ ఇద్దరిలో చెప్పాను. మీ బుజ్జి పేరు ఏం పేరు? ప్రసన్న, భార్య. మీ ఇద్దరిలో వినిపించలే. సర్వశక్తిని నీడలో అంటే గుర్తుకొచ్చింది కదా. ఏంటిది? నీడ అంటే మనిషి ఎక్కడికి వెళ్తే నీడ. సో సీక్రెట్లో పూజ చెప్పిన పాయింట్ని బట్టి సీక్రెట్లో ప్రార్థన చేసేటోడు దేవుని యొక్క నీడలో ఉంటాడంట. అంటే అర్థం ఏంటి? దేవుడు చేతులు ఎట్లా అంటున్నాడో ఈ మనిషి కూడా అట్లనే అంటాడు. నథింగ్ బట్ గాడ్ ఒక మిరాకిల్ని క్రియేట్ చేస్తే ఈ షాడోలో ఉన్న వ్యక్తి కూడా మిరాకిల్ క్రియేట్ చేస్తాడు. అంత పవర్ ఉంటుంది రహస్యంగా ఉన్న వ్యక్తులకు. దట్స్ ఇట్. నెక్స్ట్ 2 ఇద్దరు మీ ముగ్గురు కలిపి చెప్పండి ఏదో ఒక పాయింట్.